ఆత్మీయ బంధువులకు నమస్కారము. మనం ఇవాళ బాబూజీ మహారాజు గారి సహజ మార్గ దశాదేశ నియమాలు అనేటువంటి పుస్తకాన్ని మొదటి నియమములోని ఇంకొన్ని విషయాల్ని తెలుసుకుందాం. ఇప్పుడు ఆసనమును గురించి వివరింతును. యోగ శాస్త్రమునందు యోగ సాధనకు తొలి మెట్టుగా మహాత్ములచే ఆసనమునకు ప్రాముఖ్యత ఒసగబడినది. అయినను దీని మూల రహస్యం ఇంతవరకును బహిర్గతము చేయబడలేదు. ప్రతి విషయమును దైవ నిర్ణీతమగు సమయమునందే వెలుగులోనికి వచ్చును. సృష్టికి పూర్వము సర్వమును నిస్తబ్ద స్థితిలో నుండి దాని మూలమునందు అణిగి ఉండెను. వ్యక్తిత్వమును కోల్పోయి అవి మూలముతో ఐక్యమయ్యున్నను. వాని పూర్వ వాసనలు మాత్రము అట్లే నిలిచియుండెను. ఏ సత్యతత్వము యొక్క నీడయందు అవి ప్రళయాంతము వరకు ఉండెనో దాని ప్రభావము చేతనే వాని ఉనికి ఉన్నంత కాలము ఆ పూర్వవాసనలు నిలిచియుండెను. ఈ సంస్కార ప్రభావము తమలోనికి గ్రహించుట ఎంతకాలము కొనసాగెనో నిశ్చయించుట మానవునికి ఊహకు అతీతమైనది. కనీసము సృష్ట్యారంభము నుండి వాని అస్తిత్వ కాలమంతయు ఇది తప్పక కొనసాగి ఉండును. మూలశక్తి యొక్క కదలిక క్షోభ నుండి కలిగిన సంచలనమే గాని ఈ అనుభవము వేరుగాదు. ఇట్లు ప్రభావితమైన ఈ అస్తిత్వము మౌనముగా క్రియాత్మకమై అట్లే అనంతకాలము కొనసాగెను. దీనినే భూమ కేంద్రములోని గుప్తచలనమందురు. కేంద్రమున సాంద్రముగానున్న ఈ గుప్తచలన శక్తి పునః సృష్టి రచనకై వెలువలకు ప్రవహించుటకు మార్గము నేర్పరచుకొనెను. అప్పుడే మనుజుడు ఉద్భవించెను. ఏ దివ్యశక్తి నుండి మనుజుడు ఉద్భవించెనో అట్టి మూలమునకు మరలా చేరవలనడి గుప్తమగు ఆర్తి ఆకాంక్ష అప్పుడే ఉద్భవింపదొడగెను. ఏలైనా ఆ దివ్యశక్తి మిగుల శక్తివంతమగుటచే మనుజుని తన వైపుకు ఆకర్షింపదొడగెను. ఈ శక్తి సారమే సంచలనానంతరము సృష్టికి కారణభూతమై మానవునకు సంక్రమించెను. కానీ చలనమే దాని యథార్థమగుటచే అది నిస్తబ్ద స్థితికి వ్యతిరేకముగా నుండెను. అట్టి నిస్తబ్ద స్థితి చేరవలనను కోర్కె మనుషులలో రేకెత్తగనే అతనిలోని చలన శక్తిని సాధ్యమైనంత వరకు నిద్రాణ స్థితికి కొని రావలసిన ఆవశ్యకత అతనికి కలిగెను. అతడందులకై మార్గములను అన్వేషింపసాగెను. సత్యతత్వముతో సంబంధము గల గుప్తచలన శక్తి ఆ తత్వము కంటెను స్థౌల్యము గలదగుటచే మనుజుడును తన గమ్యమగు సత్యతత్వమును చేరుటకు ఏదోనొక స్థూలమగు సాధనమును చేపట్టుట అవసరమని తలపోసెను. బాబూజీ గారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆసనం గురించి వివరిస్తున్నారన్నమాట. యోగ శాస్త్రంలో యోగ సాధనకు తొలిమెట్టు మహాత్ములచే ఆసనమునకు ఒక ప్రాముఖ్యతను ఇచ్చినారన్నమాట మహాత్ములు. ఆసనం అంటే మనం కూర్చునేటువంటి ఒక స్థితిని ఆసనం అంటారనమాట. ధ్యానానికి కూర్చుంటాం కదా, ఆ స్థితి, ఆ ఒక పాస్చర్ అంటారు, దాన్ని ఆసనం అంటారనమాట. అయితే దీని ఒక మూల రహస్యము ఇంతవరకు ఎవరూ బహిర్గతం చేయలేదు. ఎందుకు కానీ ఈ రకంగా కూర్చోవాలని. ప్రతి విషయానికి ఒక దైవ నిర్ణీతమైనటువంటి సమయంలోనే అది వెలుగుకు వస్తుంది. ఏం చెప్తున్నారు అంటే ఎందుకు గాను ఆసనంలో కూర్చోవాలి సుఖాసనంలో అనే దానికి బాబూజీ గారు చెప్తున్నారు. సృష్టికి పూర్వము అంతాను నిస్తబ్ద స్థితి అంటే ఏమి చలనము లేనటువంటి నిశ్చలమైనటువంటి స్థితిలో ఉండి దాని మూలములోనే అది అణిగి ఉండింది. ప్రతి ఒక్క వస్తువు వ్యక్తిత్వం కోల్పోయి అది మూలంలోనే ఐక్యమై ఉన్నప్పటికీ కూడా వాటి లోపల పూర్వ వాసనలు మాత్రం అట్లే నిలిచి ఉండింది. అంటే తన ఒక ఎరుక లేనప్పటికీ దాని యొక్క సంస్కారాలు ఏమున్నాయి కదా అది అందులోనే ఉన్నాయన్నమాట. ఏ సత్యతత్వం ఒక నీడ లోపల అది ప్రళయాంతం వరకు ఉండిందో దాని ప్రభావం చేతనే వాని ఉనికి ఉన్నంతకాలం ఆ పూర్వవాసనలు అట్లే ఉండింది. అంటే ప్రళయానికన్నా ముందు ఏ రకంగా ఉన్నిందో ప్రళయమైన తర్వాత ఆ సత్యవస్తువు లోపల అది ఇమిడి ఉన్నా కానీ
ఆ పూర్వవాసనలు అలాగే ఉండినాయి అనమాట. ఈ సంస్కార ప్రభావం ఏంటంటే తమ లోపల గ్రహించేదానికి ఎంతకాలం కొనసాగింది అంటే నిశ్చయించేదానికి మనిషికి ఊహకు అతీతమైనటువంటిది. ఎప్పటి నుంచి ఉందో ఈ సృష్టి అనేది, కనీసము సృష్టి ఆరంభం నుండి వాటి యొక్క అస్తిత్వం కాలమంతా కూడా ఇది తప్పక కొనసాగి ఉంటుంది. అంటే సృష్టి ఆరంభమయ్యి దాని అస్తిత్వ కాలం వచ్చే దాకా కూడా ఈ చలనాలు అలాగే కొనసాగి ఉంటుందన్నమాట. ఆ మూల శక్తి లోపల ఆ సంచలనం ఏముంది కదా, ఆ ప్రభావం ఏముంది కదా, అదే ఈ వస్తువు లోపల కూడా ఉంది అనేదాన్ని బాబూజీ గారు చెప్తున్నారనమాట. ఈ రకంగా ప్రభావితమైనటువంటి ఈ అస్తిత్వం ఏముంది కదా, అది మౌనంగా క్రియాత్మకమై ఇట్లే అనంతకాలము కొనసాగింది. దీన్నే భూమా కేంద్రంలోని గుప్త చలనము అని అంటారనమాట. అంటే దీనికి కేంద్రము సాంద్రముగా అనున్న ఈ గుప్త చలన శక్తి పునః సృష్టి రచనకై వెలువలకు ప్రవహించేదానికి మార్గాన్ని ఏర్పరచుకునేదానికి మొదలుపెట్టింది. అప్పుడే మనిషి ఉద్భవించినాడు అని చెప్తున్నారు. దీనికి కొద్దిగా అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్పచ్చు. ఏంటంటే ఇప్పుడు ఆనకట్టు ఉంది. ఆనకట్టు ఒక నదికి కట్టింటారన్నమాట. ఆ నది యొక్క ప్రవాహాన్ని అది అడ్డుకుంటుందన్నమాట. ఆ ఆనకట్టు అవతలకి ఆ నది అలాగే ప్రవహించుకుంటూ వచ్చి అక్కడ ఆగిపోతుంది. అక్కడ ఏమవుతుంది దానికి అంటే ఒత్తిడి పెరుగుతూ పోతుందన్నమాట అక్కడ ఆ నీళ్ళకి. ఇంకా అది ఎంత ఒత్తిడి పెరుగుతుందంటే ఇంకా గట్లు తెంపుకొని యువతలు ప్రవహించేసేయాలి, అటువంటి స్థితికి వస్తుంది. అంటే అది దారి వెతుకుతుంది ఇంక వెళ్ళిపోవడానికి, అక్కడ ఉండలేదన్నమాట. ఎందుకంటే ఆ ఒత్తిడి అలా ఉంటుందన్నమాట దానికి. అప్పుడేం చేస్తారు, ఆనకట్టు పగిలిపోతుంది, అది ఇంకా ఛేదించుకుని ముందుకు వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఆ గేట్లు, ఆ ద్వారాలు ఏముంటాయి కదా, వాటిని పైకెత్తేస్తారనమాట. అప్పుడు అక్కడ నుంచి నీళ్లు జోరుగా ప్రవహించుకుంటూ ఇటు పక్కకు వచ్చేస్తుంది అనమాట. అంటే అలాగా ఆ సృష్టి మూలములో ఉండేటువంటి ఆ కేంద్రములో ఉండేటువంటి ఆ గుప్త చలన శక్తి ఏముంది కదా, అది అంత ఒక ఒత్తిడితో కూడుకుని అది దారిని, అంటే మళ్ళీ తిరిగి సృష్టి కావడానికి ఆ క్రియ అనేది మళ్ళీ జరగడానికి అది దారిని వెతకడానికి మొదలుపెట్టింది అనమాట. మార్గాన్ని వెతుకుతుంది. అప్పుడు మనిషి యొక్క రచన జరిగింది. అంటే మనిషి ఉద్భవించినాడు. ఏ దివ్యశక్తి నుంచి మనిషి ఉద్భవించినాడో అటువంటి మూలానికి మళ్ళీ చేరుకోవాలనేటువంటి ఆ గుప్తమగు ఆర్తి, అంటే చేరుకోవాలనేటువంటి ఆ తపన, ఆకాంక్ష అప్పుడే ఉద్భవించింది అతనికి. ఎందుకు అలా అయింది అంటే ఆ దివ్యశక్తి చాలా శక్తివంతమయ్యే దాని కారణంగా మనిషిని తన వైపుకు అది ఆకర్షించుకునేదానికి మొదలుపెట్టిందనమాట. ఆ శక్తి సారం ఏంటంటే అది సంచలనానంతరం సృష్టికి కారణభూతమైనటువంటి మనిషిని ఆక్రమించింది. ఆ శక్తి సారం. దానికి ఒక ఉదాహరణ ఏం చెప్పచ్చంటే మనము, ఎందుకంటే ఇది చాలా పెద్ద ఒక తత్వజ్ఞానం, ఇది అందరికీ అర్థం కాదు, కానీ అర్థం చేసుకుని ఏదో కొద్దిగన్నా వెలుతురు మనలో ప్రవహించని అని ఈ ప్రయత్నం అంతే. ఇది ఏంటంటే మనం ఒక ఆవును లేగదూడను మనము ఉదాహరణగా తీసుకోవచ్చు. ఆవును అక్కడెక్కడో కట్టేసింటారు, లేగదూడని ఇక్కడెక్కడో కట్టేసింటారు అనమాట. కట్టినా కూడా లేగదూడ మనసులో ఎప్పుడెప్పుడు వెళతానా, ఆ అమృతప్రాయమైనటువంటి ఆ తల్లి యొక్క పాలును తాగుతానా అనే ఉంటుందన్నమాట. అదే రకంగా మనిషి ఆ మూలము నుండి వచ్చినాడు కాబట్టి ఎంత బయటి వస్తువులను తాను పొందినా, ఎంత ఈ ప్రాపంచికమైనటువంటి సుఖాల్ని భోగించినా, ఎక్కడో ఏదో ఒక మూలలో ఒక లోటు అనేది ఉంటుందన్నమాట. ఏదో ఒక అసంతృప్తి ఉంటుంది, సంతోషంగా ఉండడు. ఎందుకు గాను అంటే తన జన్మభూమి అయినటువంటి ఆ కేంద్రం లోపల, ఆ భగవంతుడి లోపల లయం అవ్వాలి. ఎప్పుడెప్పుడు వెళతానా, నేను ఆ స్థితికి, నా మూల స్థితికి వెళతానా అనే ఒక తపన ఏముంది కదా, అది ప్రతి ఒక్క మనిషి హృదయంలోనూ ఉంటుందన్నమాట. ఎప్పటిదాకా
ఆ ఒక స్థితిని పొందేదాకా. అది బాబూజీ గారు చెప్తున్నారనమాట ఇక్కడ. కాకపోతే చలనమే ఏముంది కదా, దాని ఆధారమయ్యే దాని నుండి అది నిస్తబ్ద స్థితికి వ్యతిరేకముగా ఉంది. మనిషి లోపల ఈ చలనము, ఈ చంచలత్వం అనేది ఏముంది కదా, ఇది ఆ మూల స్థితి అయినటువంటి ఆ నిస్తబ్ద స్థితికి వ్యతిరేకంగా ఉంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆ మూల స్థితికి వెళ్ళాలంటే మనిషి ఏం చెయ్యాలి? ఆ నిస్తబ్ద స్థితికి వెళ్ళాలి. ఎప్పుడైతే ఆ స్థితికి వెళ్ళాలని మనిషి లోపల ఆ ఒక కోరిక రేకెత్తిందో అప్పుడు అతని లోపల ఉండేటువంటి ఆ చలన శక్తిని సాధ్యమైనంత వరకు నిద్రాణ స్థితికి తీసుకెళ్ళాలనేటువంటి ఒక ఆవశ్యకత అతనికి కలిగిందనమాట. అప్పుడు అతడు మార్గాల్ని అన్వేషించేదానికి మొదలుపెట్టినాడు. అప్పుడు సత్యతత్వంతో సంబంధం గలటువంటి ఒక గుప్త చలన శక్తి ఏముంది కదా, ఆ తత్వానికంటే స్థౌల్యం ఉండబట్టి మనిషి తన గమ్యమైనటువంటి సత్యతత్వాన్ని చేరేదానికి ఏదో ఒక స్థూలమైనటువంటి సాధనాన్ని చేపట్టేది అవసరమని అనుకున్నాడు. అంటే ఒక స్థూలమైనటువంటి, అంటే ఆ చలనము లేనటువంటి, ఆ చంచలత్వం లేనటువంటి నిశ్చలమైనటువంటి ఒక స్థితికి చేరుకోవడానికి అటువంటి ఒక స్థూలమైనటువంటి ఆసనాన్ని ఎంచుకున్నాడు అనేదే దీని అర్థం అన్నమాట. కాబట్టి ఇంకా కొద్దిగా ఉంది ఈ విషయం గురించి బాబూజీ గారు ఇంకా చెప్పారు. దాన్ని వచ్చే సత్సంగంలో తెలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. నమస్కారం.